అల్లూరు జిల్లా లోతుగడ్డ జంక్షన్లో శ్రీ 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 ఈశ్వరమ్మ తల్లి అమ్మవారి ఆలయం నిర్మాణం శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. లోతుగడ్డ జంక్షన్ హైవే రహదారి పనుల్లో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మనవరాలు శ్రీ 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 ఈశ్వరమ్మ గుడిని తొలగించి నష్టపరిహారంగా నూతన గుడి నిర్మాణం కొరకు 4,60,000 రూపాయలు నిధులు మంజూరు చేయగా ఆదివారం ఉదయం 9:48 శంకుస్థాపన సుముహూర్తం హిందూ ధర్మం ప్రకారం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఈ గుడికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, దాతలు ముందుకు వచ్చి సహాయక సహకారాలు అందించాలని, ఎవరికి తోసినది వారు సహాయం చేయాలని భక్తులకు కోరడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, ఉమ్మరాజుకుంది పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చంద్రపల్లి మండలం లోతుగడ్డ జంక్షన్లో గల ఈశ్వరమ్మ తల్లి గుడి మొన్న NH5 రోడ్డులోని తొలగించబడిందండి. ఎక్స్టెన్షన్ రోడ్ ఎక్స్టెన్షన్లోని పునర్నిర్మాణం కోసం మేము ఈరోజు అంటే 17/11/2024 ఈ రోజున 9:45 శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామండి. ఇది చాలా పురాతనమైన గుడి అండి. పురాతనం అంటే ఇది 1972లో ఈ చుట్టుపక్కల గ్రామాలు అయితేనే కానీ, మా గ్రామం అయితేనే కానీ మా పెద్దలు ఇక్కడ శంకేసి ఈ గుడిని చిన్న పాటలో ఉండేదండి ఈ దేవత. దీన్ని అలాగా అంచెలంచెల వారీగా గుడి నిర్మాణం చేసి ఈరోజు చాలా వైభవంగా తయారు చేశారండి ఈ గుడిని. అయితే ఈ గుడి జాతర కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడా లేనప్పుడు జాతర ఈ ఊర్లోనే జరిగేదండి. ఈశ్వరమ్మ ఉత్సవాలని 3 రోజులు ఇక్కడ నుండే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలు అలాగే ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ ఈ జాతరకు ప్రత్యేకంగా వచ్చేవారండి. ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవత అండి ఈశ్వరమ్మ తల్లి. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈశ్వరమ్మ పేరు మీద ఉన్న దేవస్థానం అక్కడ బనగానపల్లిలో ఉందండి. తర్వాత ఈ ఒక్క ఊర్లోనే ఉంది తప్పించి ఎక్కడా లేదండి ఈశ్వరమ్మ తల్లి. అలాగే ఇప్పుడు ఈ రోడ్ ఎక్స్టెన్షన్లో తిరిగి నిర్మాణం మళ్ళీ ఈరోజు శంకు ఏర్పాటు చేశామండి. చేసి ఒక 4 నెలల వ్యవధిలోనే గుడిని చాలా అంగరంగ వైభవంగా నిర్మిద్దామని అందరం కోరుకుంటున్నామండి. అలాగే ఎవరైనా ఈ గుడికి తల్లి మీద అభిమానం ప్రేమలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే కనుక దాతలు ఖచ్చితంగా మీ పాలు కూడా పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎవరికి ఒకరికి సంబంధించింది కాదండి, సనాతన ధర్మం ఇది. దాని మీద ఇవాళ ఇప్పుడు మా పెద్దలే పూర్వీకులు 1972 సంవత్సరంలో ఇది శంకుస్థాపన చేశారు. ఇది ఏంటంటే ఇక్కడ మార్కెట్ లేదు, ఏమీ లేదు. ఒకనొకప్పుడు ఇక్కడ రైతులు పండించిన పంటలంతా కూడాను కాబళ్ళ మీద లంబసింగ్ సంతలో తీసుకొని వెళ్ళేవాళ్ళు. అది కాదనేసి మనవాళ్ళు మా పెద్దలు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేశారంటే లోతుగడ్డ జంక్షన్లో మాకు సంత ఏర్పాటు చేసినట్లయితే అందులో మేము కాయగూరలు పండించుకునే వాళ్ళం కదా, అదైతే మాకు దగ్గర అవుద్ది, ఇక్కడ అమ్ముకుంటాము ఇది అన్న దాని మీద అప్పుడు పూర్వీకులు ఇక్కడ ఒక శంకు వేసి ఇక్కడ తర్వాత శంకు వేసారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకు వేసిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే అది అలాగా చిన్న చెట్టు కింద ఉండేది. అలాగ వచ్చి ఇప్పుడు ఈ గొలుసు వాళ్ళు ఇప్పుడు రాంబాబు గారు ఆయన ఇక్కడ ఊర్లో కొద్దిగా అలా చేస్తూ ఇక్కడ చిన్న విరాళ మందిరం కట్టించి ఇది చేశారండి. చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమైందంటే NH16 రోడ్ రావడం వల్ల గుడి నిర్మాణము మొత్తానికి తొలగించిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ఇందులో కొన్ని అనివార్య కారణాల వల్ల ఉంటుంది, ఒకరి వల్ల జరిగేది కాదు కదా. నలుగురు మాట్లాడుకొని అది ఏదైనా గుడి కట్టుకోవాలా, ఏం చేయాలా అనేసి అలాగా ఇంకా చర్చలు అలా జరుపుకుంటూ గ్రామ పెద్దలు కూడా ముందుకు వచ్చారు. వచ్చిన తర్వాత అది ఏమైందంటే ఈరోజు 17/10/2024 ఇవాళ 9:45 ఇక్కడ ఈశ్వరమ్మ గుడి శంకుస్థాపన చేయడం జరిగినది. ఇందులో అందరూ కూడా గ్రామస్తులు, చిన్న పెద్దలు ఎవరు వచ్చినా సరే ఇక్కడ దాతలు కానీ ఎవరు వచ్చినా సరే మేము స్వీకరిస్తాము. ఇప్పుడు అదే ఒక 50,000 పైన ఇచ్చినటువంటి వాళ్ళ దాతలకు అందులో చిరస్థాయిగా ఉండేటట్లు పాలరాతి మీద పేరు రాయించేస్తాము. అది ఏంటంటే ఇందులో ఎవరు ఒక్కడో సొత్తు కాదు, అందరూ కూడా గ్రామ పెద్దలు అందరూ సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం.